రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కుదరనుందా? వాళ్ళ యుద్ధానికి తెర పడనుందా? సంకేతాలు బానే కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రామిస్ నేను గనక అమెరికన్ ప్రెసిడెంట్‌గా గెలిస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజులో ఆపేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్‌ని ఇమ్మీడియేట్‌గా నిలుపుకోలేకపోయినా కృషి మాత్రం చేసినట్టు అర్థమవుతుంది. రేపు అంటే ఫిబ్రవరి 18వ తారీఖున తెల్లారితే సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, రష్యా సమస్యకు సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి పీస్ టాక్స్ జరగబోతున్నాయి. ఈ పీస్ టాక్స్ ఆశ్చర్యంగా అమెరికా, రష్యా మధ్య దీనిలో జెలెన్స్కీ పార్టిసిపేట్ చేయట్లేదు. అమెరికా తరపున ఒక హై లెవెల్ డెలిగేషన్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, తర్వాత మిడిల్ ఈస్ట్ ఎన్వాయ్, ఇంకొంతమంది అమెరికన్ అడ్వైజర్స్, ముఖ్యంగా అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. రష్యా తరపున రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒక సొల్యూషన్ కోసం హై లెవెల్ డెలిగేషన్ లీడ్ చేస్తూ సౌదీ అరేబియాకి రష్యన్ ఫారెన్ మినిస్టర్ మరియు రష్యన్ ఫారెన్ పాలసీ అడ్వైజర్, ఎవరైతే పుతిన్కి ఫారెన్ పాలసీ అడ్వైజర్స్ ఇస్తారో రష్యన్ ఫారెన్ మినిస్టర్ సెర్జీ లావ్రోవ్. సో అమెరికా తరపున అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, రష్యా తరపున రష్యన్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కూర్చుని ఒక డెలిగేషన్ లీడ్ చేస్తున్నారనమాట. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఆల్రెడీ జెలెన్స్కీ ఎవరైతే ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన మిడిల్ ఈస్ట్ టూర్లో ఉన్నారనమాట. ఆయన యూఏఈలో ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే జెలెన్స్కీకి సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ మీటింగ్కి, ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్కి సొల్యూషన్ కోసం జరుగుతున్న అమెరికా, రష్యా మధ్య జరుగుతున్న ఈ మీటింగ్కి జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మాత్రం ఇన్విటేషన్ రాలేదంట. సౌదీ అరేబియా నుంచి మాకు ఎటువంటి ఇన్విటేషన్ రాలేదు, రియాద్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రాలేదని చెప్పి జెలెన్స్కీ చెప్పొచ్చారన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రైమరీగా అమెరికా, రష్యా మధ్య ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒక ప్రైమరీగా ఒక సొల్యూషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఉక్రెయిన్ దీనిలో చేర్చొచ్చనే అవగాహన కూడా ఉందన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది యుద్ధం స్టార్ట్ అయిపోయి. ఫిబ్రవరి 24 అంటే రాబోయే వచ్చే వారంలో మనం చూస్తే గనక 3 సంవత్సరాలు పూర్తవుద్ది రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ భూభాగం ఏదైతే ఉందో 20% ఆక్యుపై చేసేసింది. అంటే 1/5 ఆఫ్ ద యుక్రెయినియన్ టెరిటరీ ఆక్యుపై చేసిందనమాట. ఆల్రెడీ మార్కో రూబియో ఎవరైతే అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో ఆల్రెడీ టాక్స్ స్టార్ట్ చేశారు రష్యాతో. అయితే ఈ టాక్స్‌కి కాస్త టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తుందనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వీక్‌లో ఒక విషయం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ని నేటోలో చేర్చుకోము. అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో ఉక్రెయిన్‌ని చేర్చుకో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ చెప్పేశారనమాట. అసలు యుద్ధం వచ్చిందే అందుకు. ఉక్రెయిన్ నాటోలో చేరబోతుంది. నాటోలో చేరే అవకాశం ఉంది. నాటోలో చేరటానికి ఉక్రెయిన్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి ఎప్పుడైతే రష్యాకి అర్థమైందో పక్కలో బల్లెం నాటో వస్తే గనక, ఎందుకంటే రష్యాకి పక్కనే ఉంటది కాబట్టి ఉక్రెయిన్. సో, పక్కలో బల్లెం తెచ్చుకోవడం ఇష్టం లేక ఆ వంకతో రష్యా పెద్ద యుద్ధమే మొదలెట్టింది ఉక్రెయిన్‌తో. అంతేకాదు రష్యా అసలు ఉక్రెయిన్ దగ్గర ఆక్యుపై చేసిన టెరిటరీ ఏదైతే 20% ఉక్రెయినియన్ టెరిటరీ రష్యా ఆక్యుపై చేసిందో నేను ఇవ్వను. తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఆ టెరిటరీ మాత్రం ఇవ్వను. ఎలాంటి పీస్ టాక్స్ వచ్చినా, ఎలాంటి డీల్ వచ్చినా సరే నేను ఉక్రెయిన్ టెరిటరీ ఏదైతే ఆక్యుపై చేశానో అది తిరిగి ఇవ్వను అని చెప్పి చెప్పేసిందనమాట రష్యా. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఇలా జరుగుతుంటే యూరోప్‌లో ఒక సెక్యూరిటీకి సంబంధించిన ఒక సమ్మిట్ స్టార్ట్ అయింది. ఒకవేళ గనక రష్యా, ఉక్రెయిన్ మధ్యలో ఇంకేమైనా పీస్ వచ్చినా, నెగోషియేషన్స్ వచ్చినా దాని ప్రభావం యూరోప్ మీద ఎలా ఉంటదనే అంశం మీద ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఎవరైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన అధ్యక్షతన ఒక మీటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఈ మీటింగ్‌ని వన్స్ ఇన్ ఎ జనరేషన్ మూవ్‌మెంట్ అని కూడా అభివర్ణిస్తున్నారు. ఇకపోతే యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశారు. అవసరమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పీస్ సాధించడానికి, శాంతి నెలకొల్పటానికి అవసరమైతే గనక మేము పీస్ ట్రూప్స్ పంపిస్తాం. యూకే నుంచి బలాలు యూకే నుంచి బలగాలు పంపిస్తాం అని చెప్పి ప్రామిస్ చేశారనమాట. ఇదే దిశగా డెన్మార్క్ కూడా డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేసేసింది. అయితే వచ్చే వారంలో జెలెన్స్కీ సౌదీ అరేబియా, టర్కీ వీటికెళ్ళనున్నారు. కానీ జెలెన్స్కీ మాత్రం ఈ టాక్స్‌లో ప్రస్తుతానికి ఆయనకి సౌదీ అరేబియా నుంచి ఎటువంటి ఆహ్వానం లేదు. ఈ టాక్స్ అంటే రష్యా, ఉక్రెయిన్ పీస్ సంబంధించి ప్రైమరీ టాక్స్ అమెరికా, రష్యా మధ్య జరుగుతాయి. ఆల్రెడీ ట్రంప్ లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు. ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత 90 నిమిషాల పాటు పుతిన్‌తో మాట్లాడాను. దానిలో యుద్ధం ఆపడానికి నేను పుతిన్‌తో ప్లాన్ కూడా వేస్తానని చెప్పి ట్రంప్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదే దిశగా ఇప్పుడు నెగోషియేషన్స్ టాక్స్ జరుగుతున్నాయి. అమెరికా, రష్యా మధ్య ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి ఆశిద్దాం.